జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కిరణ్ చేతిలో మోసపోయిన లక్ష్మి అనే మహిళ అన్యాయంగా రాజస్థాన్ జైలుకు కూడా వెళ్లొచ్చింది. తాజాగా లక్ష్మి కిరణ్ చేసిన మోసాలను మీడియా ముఖంగా వెలుగులోకి తెచ్చింది. ఆమె చెప్పిన కిరణ్ మోసాలేంటో చూద్దాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అండదండలున్నాయనే అహంకారంతో తిరుపతిలో జనాన్నే కాదు తిరుమల శ్రీవారిని కూడా మోసం చేశాడు కిరణ్ రాయల్. ఇటీవలే లక్ష్మి అనే మహిళ అతని మోసాలను వెలుగులోకి తేవడంతో సొంత రాష్ట్రం రాజస్థాన్లో ఉన్న పలుకుబడి ఉపయోగించి ఆమెను ఫాల్స్ కేసులో అరెస్టు చేయించాడు. బెయిల్పై బయటకు వచ్చిన లక్ష్మి కిరణ్ రాయల్ చేసిన మోసాలను మీడియాకు వెల్లడించింది. తిరుమల శ్రీవారి పేరుతో కూడా భక్తుల్ని ఎలా మోసం చేశాడో లక్ష్మి వివరించింది. శ్రీవారి దర్శన టికెట్లతో దళారీ వ్యాపారం చేసేవాడంది. చెన్నై నగరం నుంచి తెచ్చిన వస్త్రాన్ని తిరుమల శ్రీవారి సేవలో ఉపయోగించిన శేష వస్త్రంగా భక్తులను నమ్మించి భారీ ధరకు అమ్మేశాడని లక్ష్మి చెప్పింది. ఒక వస్త్రం తీసుకొని వచ్చి శ్రీవారికి సంవత్సరానికి ఒక్కసారి ఒక టికెట్ ద్వారా ఇస్తారంటండి ఆ వస్త్రాన్ని. ఆ వస్త్రం గురించి నాకు కూడా తెలియదు. వీడు తీసుకొని వచ్చి దాన్ని ఇంట్లో పెట్టి ఇంట్లోనే పసుపు నీళ్లు, గంధము, పన్నీరు అన్నీ నైట్ అంతా దాన్ని పెట్టి వీళ్ళే దాన్ని సేల్ చేస్తున్నారు. ఏమని? ఇది డైరెక్ట్గా వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి వచ్చింది, దీనికి సాక్ష్యాలు నా దగ్గర లేవని నేను చెప్తున్నాను. ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే అతని దగ్గర కొనుంటారో వాళ్ళే రావాలి, దీనికి వాళ్ళు వస్తారు. కిరణ్ రాయల్ కు సంబంధించిన ఫోటోలను తాను మార్ఫింగ్ చేసినట్లుగా కేసు పెట్టాడని, అంత టెక్నాలజీ తనకు తెలియదని లక్ష్మి చెప్పింది. దేవుడి పేరుతోనే జనాన్ని మోసం చేయగల తెలివి, టెక్నాలజీ కిరణ్ రాయల్ సొంతమన్నారు లక్ష్మి. పవన్ తనను ఏమీ చెయ్యలేడంటూ విర్రవీగేవాడని, అధికారంలో ఉండడంతో తిరుపతిలో పోలీసులను కూడా వాడుకుంటున్నాడని విమర్శించింది. మార్ఫింగ్ అంట, మార్ఫింగ్ కేసు నా పైన. మార్ఫింగ్లు చేసేంత టెక్నాలజీ నాకు తెలియదండి. ప్రెస్ మీట్లో చూశాను, అతను పక్కన కూర్చోన్నాడు ఒక అబ్బాయి దిట్టంగా నవ్వుతున్నాడు. అతను పెడుతుంటే జగన్ గారి ఫోటో 2.1 పెట్టి వెంటనే నాది కూడా చూడండి 5 minutesలో వచ్చింది 2.4. ఎవరు చేస్తున్నారు క్రియేటివ్? నువ్వే కదా చేస్తున్నావు. ఓపెన్గా చెప్తున్నాడు 5 minutesలో నేను క్రియేట్ చేయగలుగుతాను ఇవి అనేసి. అతనే చెప్తున్నాడు నేను క్రియేట్ చేయగలుగుతాననేసి. సనాతన ధర్మాన్ని కాపాడే సనాతనిగా తనను తాను పిలుచుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన పార్టీకే చెందిన కిరణ్ రాయల్ శ్రీవారి పేరుతో చేస్తున్న మోసాలను ఎలా పరిగణిస్తారో చూడాలి.